ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 10వ తేదీ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. శత్రువు మనల్ని దుఃఖపరిచినప్పుడు, అంధకారం మనల్ని ఆవరించినప్పుడు, తుఫాను గాలులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, మన ప్రార్థనలు ప్రభావితం చేయనట్లుగా కనిపించినప్పుడు, బలహీనమైపోయే, నిరుత్సాహపడిపోయే మన వైఖరి గురించి ప్రభువైన యేసుకు ఎంతగా తెలుసు. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తన మహాప్రేమలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల యొక్క ఉద్దేశాన్ని గురించి ఒక ఉపమానాన్ని చెప్పాడు. మనం బలహీనపడిపోకూడదు. దానికి బదులుగా మన విమోచనకు ఏది మంచిదని ప్రభువు భావిస్తారో దానిని మన యొద్దకు పంపే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఒక పేద విధవరాలి అభ్యర్థనను అంగీకరించినట్లే మన మనవులకు సమాధానమివ్వడానికి దేవుడు ఇష్టపడతాడు అనేది ఎంత వాస్తవం. మన పట్టుదలతో ఆయన్ని ఇబ్బంది పెట్టలేమని లేదా పదే పదే ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని ఆయాస పెట్టలేమని ఆయన గురించి బాగుగా తెలిసిన వారు కేవలం కొద్దిమందే ఉన్నారని చెప్పడం బాధ కలిగించే విషయం. ఒకసారి దేవుని దగ్గరకు వెళ్ళడానికి భయపడవద్దు, నేను ఖాళీగా ఉన్నప్పుడు రండి అని ఆయన ఎప్పటికీ చెప్పడు అని అన్నారు. కానీ వాయిదా పడిన నిరీక్షణ హృదయాలను నిరుత్సాహపరుస్తుంది. ఎప్పుడు పొందే విడుదల విషయమై అలసిపోవడానికి, నిరాశలో విడిచిపెట్టడానికి కొన్నిసార్లు మనం సిద్ధంగా ఉంటాం. తన ఆశను విడిచిపెట్టడానికి నిరాకరించి తన ప్రార్థనకు సమాధానం పొందిన పట్టుదల కలిగిన ఆ విధవరాలని జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆవశ్యకం. మనం సొమ్మసిల్లిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆయన మనల్ని సొమ్మసిల్లిపోనివ్వడు కూడా. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మనం ఆయన్ని స్తుతిస్తూ మనం జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేరు వరకు ఓపికతో ఎదురు చూడాలి. విశ్వాసపు ఓర్పు మనం దేనినైతే నమ్ముతామో దానిని చూడడానికి ఎదురు చూస్తుంది. ఇప్పుడు సొమ్మసిల్లిపోవనవసరం లేదు. సొమ్మసిల్లిపోయే సందర్భాలను అనుభవించిన దావీదు రాజు సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేను సొమ్మసిల్లిపోదును అని అన్నాడు. సొమ్మసిల్లనివాడు అలసిపోనివాడు, నిత్య సహాయకుడు మరియు ఆదరణకర్త. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.